భక్తుల మనోభావాలను గౌరవించే సంస్కర్తలకే ఆలయ కమిటీ పాలక మండలి చైర్మన్గా నియమించినట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని పడమర వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సోమవారం పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్గా వీరమాచినేని చంద్రశేఖర్, అదేవిధంగా కమిటీ సభ్యుల చేత శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఉన్న వివిధ దేవాలయాలకు కమిటీ చైర్మన్ నియామకంలో అందరి అభిప్రాయంతో పాలక మండలి సభ్యులను నియమిస్తున్నట్లు తెలిపారు. పాలక మండలి ఏర్పడిన తరువాత సభ్యులంతా దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈ రోజున వీరమాచినేని చందు ఆధ్వర్యంలో అందరూ కూడా కమిటీ సభ్యులుగా చైర్మన్గా ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. వారందరికీ కూడా వీరమాచినేని చందు నాకు ఈ గుడికి చైర్మన్ ఇమ్మని ఏం అడగల. కష్టకాలంలో ఏదైనా ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఏదన్నా సరే 10 మందిని కూడా కలుపుకుంటూ ఇది మంచి ఇది చెడు అన్నప్పుడు ఇప్పుడు కూడా మంచి పక్కనే ఉంటూ ఉండేవాడు. అలాగే పనవటీదిలో కూడా అందరికీ కూడా తల్లో 4 లాగా 10 మందితో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకుని వెళ్ళిపోవడంలో మరి సిద్ధవంతుడు. కాబట్టి మళ్ళీ ఇదివరకు ఏదైతే చైర్మన్గా చేస్తున్నాడో మళ్ళీ ఆ పీరియడ్లో ఏదైతే చేయలేకపోయానో భక్తులకు ఇంకా చెయ్యాలనే సదుపాయాలు కల్పన చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ ఏదైతే వీరమాచినేని చందుని గుడి చైర్మన్గా నియమించడం జరిగిందని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏ గుడికి సంబంధించినా సరే భక్తుల యొక్క మనోభావాలు గౌరవించి చేసే వాళ్ళనే అందరినీ కూడా దేవాలయాల కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, పార్టీ కార్యకర్త సభ్యులు అవ్వచ్చు, అందరం కూడా కూర్చుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దేవాలయాలు ఉన్నారో వాటి యొక్క పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి ఆకర్షణగా రావాలనే ఉద్దేశంతో ప్రతి గుడిని కూడా ఆలోచించి దేవాలయాలు చైర్మన్ చేయడం జరిగింది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా నిదానంగా ఒక్కొక్కటి ఆలోచించుకునే చేయడం జరిగింది. అలాగే పనవటీది ఏదైతే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందో మరి దేవాలయానికి సంబంధించి మరి 11వ శతాబ్దం నాడు, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నాకు తెలిసి ఈ గుడి ఉండేది అద్దాల మేడ వెంకటేశ్వర గుడి అని నేను అప్పుడులో 1-2 సార్లు ఈ గుడికి దర్శించడానికి కూడా వచ్చాను. అట్లా అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు ఏదైతే సదుపాయాలు కల్పించారన్నారో ఇంకా సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ ఎక్కడైతే ఈ పనవటీదిలో ఉన్న భక్తులు కానీ కోరేది ఒకటే, పనవటీది వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వస్తే 10 మందికి చెప్పడం, మళ్ళీ దేవాలయానికి వచ్చేటట్టుగా ఈ దేవాలయం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి మీ అందరికి కూడా సూచన చేయడం జరుగుతుంది. ఏలూరు నియోజకవర్గానికి కాన్సెన్సీ కావాల్సినటువంటి నిధుల సమీకరణలో కానీ కార్పొరేషన్ కోఆర్డినేషన్ చేసుకొని మరి రోజు నిరంతరం పేద మధ్యతరగతి వర్గాలు, ఒకవైపున వ్యాపార వాణిజ్య వర్గాలు ఒక మంచి చేతి చూసేటువంటి మంచి లక్షణంతో మంచి ఆలోచనతో ముందు నడుస్తున్నటువంటి శాసనసభ్యులకి ఆధ్యాత్మిక బలం కూడా చేకూరాలి. ఆ వైపుగా మనం అందరం కూడా పనిచేయాలని తెలియజేస్తూ మరి చంద్ర గారు, ఎందుకంటే ఇచ్చినటువంటి అవకాశం చంద్ర గారు మరి బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా ఈఓ గారిని కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా గణనీయమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్లి భక్తులకు మంచి అవకాశాలు, భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చినటువంటి వారందరి యొక్క మన్నుల్ని పొంది వారు నిండు నూరేళ్ళు వారు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లి అనేకమైనటువంటి పదవుల్ని అవరోధించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక మంచి బోర్డుని, మంచి టీంని ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఆ అభయ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిండి కరుణా కటాక్షం కూడా వారందరి పైన ఉండాలని తెలియజేస్తూ ముగిస్తాం.